అబలా బోస్ ధిక్కార స్త్రీవాది, విద్యా దార్శనికురాలు, సంఘ సంస్కర్త. అబలా బోస్ బ్రిటీష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన సామాజిక కార్యకర్త, స్త్రీవాది. ఆనాటి సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా మహిళల ఓటు హక్కు కోసం అబల కృషి చేశారు. మహిళలకు ఉన్నత విద్య ప్రోత్సహించే కుటుంబంలో ఆమె పెరిగారు. తన జీవితకాలంలో బెంగాల్లోని బ్రిటీష్ ప్రావిన్స్లో దాదాపు 88 ప్రాథమిక పాఠశాలలు, 14 వయోజన విద్యా కేంద్రాలను ఆమె స్థాపించారు. భర్తతో కలిసి చేసిన యూరప్ పర్యటనలో మాంటిసోరీ విద్యా విధానం గురించి తెలుసుకున్నారు. ఆమె స్థాపించిన విద్యా వ్యవస్థలను ఇది ఎంతగానో ప్రభావితం చేసింది. సిస్టర్ నివేదిత సహాయంతో కిండర్గార్టెన్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. యువతులకు ఆత్మరక్షణలో శిక్షణ ద్వారా విద్యా వ్యవస్థలో ఆ ఇద్దరు విప్లవాత్మక మార్పులు తెచ్చారు. విద్య, సామాజిక సంక్షేమం కోసం నిబద్ధతతో, మొక్కవోని ఆత్మస్థైర్యంతో వాళ్లు చేసిన కృషి భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. మీకు తెలుసా? ప్రముఖ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ భార్య అబల 1917లో సర్ బిరుదును చంద్రబోస్ అందుకున్నాక ఆమె లేడీ బోస్ అయ్యారు.